యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా మేము గాడ్రాజు ప్యాలెస్కి వచ్చామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి బాగా చేస్తారు శ్రీకృష్ణుడివి. ఈ గాడ్రాజు ప్యాలెస్ ఎక్కడంటే మన బీచ్ రోడ్ దగ్గర సెక్టర్ 11 ఎంబీపీ కాలనీ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఫస్ట్గా మనము ఇక్కడ నామం పెట్టించుకోండి, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ అనేది మనకి ఫ్రీనే. ఇది లోపల కన్వెన్షన్ సెంటర్ లోపలండి. డెకరేషన్ అయితే బీభత్సంగా చేస్తారు, అందులో ఇంకేం చూడక్కర్లేదు, అంత బాగుంటుంది. అక్కడ మనం కూర్చోడానికి కూడా చైర్స్ అవి ఉంటాయి. కూర్చుని మీరు అలాగ ధ్యానం చేసుకుంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త లుక్ మాట మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ కాకుండా డిఫరెంట్గా మనకి డెకరేషన్ చేంజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ గాడ్రాజ్ ప్యాలెస్లోని శ్రీకృష్ణుడిది. ఇక్కడ ఏంటంటే రాధాకృష్ణులు ఇద్దరిది పెడతారండి, చాలా బాగుంటుంది. ఇదేనండి హాల్. ఇక్కడ మనం కూర్చోండి ధ్యానం చేసుకోవచ్చు. కృష్ణుడిని అలా చూసుకోండి. మనకి టైం లిమిట్ అనేమీ లేదు, ఎంతసేపు అయినా మనం కూర్చోండి ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణుడిని. చాలామంది వీడియో కాల్స్ చేసి కూడా చూపిస్తున్నారు రాలేని వాళ్ళు చూడడానికి. ఎందుకంటే ఇక్కడ ఇదే ప్లేస్ ఏంటంటే చాలా దూరం కదా, దూరం వల్ల ఏంటంటే చాలామంది రాలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా వీడియో కాల్స్లో చూపిస్తున్నారు, వీడియోస్ తీసి కొంతమంది వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. నేనైతే మీకు ఇలా యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గానామృతం కూడా పెట్టారండి, చాలామంది గాన భజన కూడా చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీకృష్ణుడు బోధించిన నీతి సూత్రాలు అలాంటివన్నీ కూడా పోస్టర్స్ లా పెట్టారన్నమాట. హౌ టు లీడ్ ద లైఫ్, హౌ టు బికమ్ హ్యాపీ, ఇలాగా కొన్ని కొటేషన్స్తోని మనకి పోస్టర్స్ అనేవి బయట పెట్టారండి. అంటే కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నిటి నుంచి మనము ఎలాగా లైఫ్ అన్నది లీడ్ చేయాలి అన్నది మనకి భగవద్గీతలోని అన్నిట్లోని తెలుస్తుంది. ఇప్పుడంటే ప్రజెంట్ జనరేషను ఎవరు కూడా భగవద్గీత చదవడం అలాంటిది ఏమీ లేదనుకోండి. అందుకే ఇలాంటి పోస్టర్స్ పెట్టి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరగడానికి స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది అనేసి ఇలా పెట్టారు. శాస్త్రాస్ రికమెండేషన్ ఇలాంటివన్నీ కూడా పోస్టర్స్ కింద పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టెంపుల్ వ్యూ అండి. మనకి గంభీరంలోని ఈ టెంపుల్ అన్నది కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇంకా ఆన్ ద ప్రాసెస్లో ఉంది. అది వచ్చేసి ఇక్కడ మనకి ఇలాగా చూపించారన్నమాట. దాన్ని నేను ఇలాగా రౌండప్గా మొత్తం అంతా వీడియో కవర్ చేశాను. ఈ టెంపుల్కి వచ్చేసి మనకి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎవరికి ఎంత తోస్తే అంత డొనేషన్ ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అవుట్ సైడ్లోనే మనకి హాల్ అవుట్ ఎగ్జిట్ టైంలోనే అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అని పెట్టారు. వాసుదేవుడు అయితే మనకి సూపర్ అండి, అంత ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టు వీక్షిస్తాడు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అవుటింగ్కి వెళ్ళే లోపలే అక్కడ మనకి షాపింగ్ అన్నది ఉంది. షాపింగ్ అంటే ఇక్కడ అన్ని నేచురల్ ఫుడ్స్ అండి. సత్వా మీకు తెలుసు కదా, ఆ కంపెనీ వాళ్ళవి స్వీట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవి స్వీట్స్, ఇవన్నీ కూడా రాగి లడ్డూలు, కోవా, ఇంకా ఖర్జూరం టైప్ స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. స్వీట్స్ తర్వాత హాట్స్ కూడా పెట్టారు, మిక్స్చర్స్, చిప్స్, మిక్స్చర్స్ అన్నీ కూడా ఇక్కడ స్వీట్స్ బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ పిల్లలకి టాయ్స్ ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న మెటీరియల్స్తో తయారు చేసినవి ఇవన్నీ కూడా బాగున్నాయండి. కానీ టూ కాస్ట్, కావాలి అనుకున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు, పర్లేదు. ఇప్పుడు చూపిస్తుంది ఆ చిన్న స్టాచ్యూ చూసారా, గోల్డ్ కలర్లో ఉంది కదా, ఇదైతే 80 రూపీస్ అండి, పర్వాలేదు అనిపించింది నాకైతే.
కొన్ని కొన్ని పర్వాలేదు బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని అయితే కొంచెం టూ కాస్ట్ ఉన్నాయి, పర్వాలేదు. కీ చైన్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండి, మన భగవద్గీత బుక్స్, ఇంకా అలా ప్రకృతి నియమాలు, ధర్మము, ఇలాగన్నీ కూడా చూసారు. ఇవన్నీ బుక్స్ కూడా ఉన్నాయి, స్టాల్స్లో అని పెట్టారు. చాలా అంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి కొన్ని కొన్ని బుక్స్ అయితే బాగున్నాయి. ఎక్కువ అయితే మనకి భగవద్గీత ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా భగవద్గీత బుక్స్ అయితే ఎన్ని ఉన్నాయో. తప్పకుండా మన ఇంట్లోని ఒక భగవద్గీత ఉండాలండి. ప్రతిరోజు వీలైనంత వరకు ఒక పేజ్ చదవాలి, చాలా మంచిది అది. కానీ ట్రై చేద్దాంలేండి ఈసారి నుంచి. నెక్స్ట్ అవుటింగ్ ఎగ్జిట్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెట్టారండి, బాగుంది ఈ ఉట్టి కొట్టడం. పాపం ఆ పాప చాలాసేపు నుంచి ట్రై చేస్తుంది కొట్టడానికి, కానీ కొట్టలేకపోయింది. యాజ్ వెల్ బాగా ట్రై చేసింది. చూసారు కదా ఎంత ఫ్లోటింగ్ ఉందంటే అంత ఫ్లోటింగ్ ఉన్నారు, చాలామంది వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసాదం కూడా మనకి పెడుతున్నారండి ప్రసాదం. కొంతమంది ఇక్కడ వచ్చేసి ఉట్టి కొట్టడానికి ఈ అమ్మాయి మామూలు ట్రై చేసింది, కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాష్ ప్రైజెస్ కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి ఉట్టి కొట్టిన వాళ్ళకి. అంటే మామూలుగా కొట్టడం కాదు, అలాగైతే కొంచెం ట్రై చేస్తే కొట్టచ్చు, పర్వాలేదు. అలా కాదు, ఇక్కడ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అన్నది పెట్టారు. ఫస్ట్ చూసింది మీరు మామూలుగా అమ్మాయి కొట్టింది కానీ కొట్టలేకపోయింది, ట్రై చేసింది కానీ. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా అమ్మాయి ఏంటంటే కళ్ళకి దంతలు కట్టేస్తున్నారు. కళ్ళు కనిపించకుండా కొట్టాలి ఇప్పుడు ఆ ఉట్టి అయితే. అలా కొట్టిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అన్నది అలాట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ అమ్మాయి అయితే చాలా ట్రై చేసిందండి, చాలాసేపు ట్రై చేసింది పాపం. మామూలుగా మనం కొట్టలేము, కష్టము. ఇంకా అలాంటిది కళ్ళకి దంతలు కట్టుకొని ఉట్టి కొట్టడం అంటే అది ఇంపాసిబుల్. వెల్ బెటర్, పర్వాలేదు అమ్మాయి. నాకైతే అనిపించింది వెల్ ట్రై చేసింది, బట్ కొట్టలేకపోయింది. మరి ఏదైనా సరే గేమ్ అంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది కదా, ఈజీగా క్యాష్ ఎందుకు వస్తుంది మనకి. అలా ట్రై చేయడం వల్లనే మనం క్యాష్ ప్రైజ్ అనేది దక్కించుకోగలము. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం అండి, ఇక్కడ స్వీట్ పెడుతున్నారు, గోధుమ నూక ప్రసాదం. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ రైస్ పెట్టారండి, హాట్ సాంబార్ రైస్ బాగుందండి. ఇంకా బయటను వచ్చేసి ఇక్కడ కృష్ణుడు విగ్రహం పెట్టి ఇక్కడ ధ్యానం అండి, చాంటింగ్ కృష్ణ. ఇక్కడ కూర్చోండి మనము 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. చాంటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవుటింగ్ అండి. మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి గాడ్రాజ్ ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ అంతానా. ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ అన్నది చేంజ్ అయిపోయిందండి, టూ కూల్, వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ, జై శ్రీకృష్ణ. ఇదండి గాడ్రాజ్ ప్యాలెస్లో మన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఇస్కాన్ టెంపుల్ సాగర్ నగర్కి స్టార్ట్ అయ్యామండి. గాడ్రాజ్ నుంచి మ్యాక్సిమం ఒక 4 to 5 kilometers డిస్టెన్స్ ఉంటుందండి సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది, మేము త్వరగా రీచ్ అయిపోయాము, కానీ ట్రాఫిక్ చాలా ఉందండి. ఈసారి ఫ్లోటింగ్ బాగా ఎక్కువ వచ్చారేమో కానీ, బట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంక లోపల స్టార్ట్ అవుతాము టెంపుల్లో కనగానే పెద్ద వర్షం వస్తుందండి, బాగాన దొరికిపోయాము మేము వర్షానికి. ఆ వర్షంకి అలాగా ఒక దగ్గర వెయిట్ చేయడం చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. నియర్లీ మేము 145 minutes దగ్గరే వెయిట్ చేస్తూ ఉండిపోయాం వర్షం దగ్గర. ఆ వర్షం వల్ల చాలా స్టక్ అయిపోయాం వర్షంలోని. తర్వాత అలా టెంపుల్లోకి వెళ్ళాము. లైన్ పెద్దదేనండి, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఫొటోస్ వీడియోస్ తీయడానికి పెద్దగా అయితే ఇక్కడ కంఫర్ట్గా లేదు, బట్ నాకు వచ్చినట్టు మీకు చూపించాలనేసి ఈ విధంగా ఏదో కొద్దిగా షూట్ చేశాను. ఎక్కడ తీస్తుంటే అక్కడే అందరూ వచ్చేస్తున్నారు. పర్వాలేదు అన్నట్టు కొంచెం వెల్ బెటర్ ఏదో చూపిద్దామనేసి చూపించాను, రాధాకృష్ణులు. నెక్స్ట్ వచ్చేసి పక్కన
పూరి జగన్నాథ్ స్వామి, సుభద్రాదేవి, శ్రీకృష్ణ ఆ ముగ్గురు ఉన్నారు. బాగుందండి ఆల్మోస్ట్ ఓవర్వ్యూ అంతా. నెక్స్ట్ ఇక్కడ కూడా షాపింగ్ అండి. బయట చిన్న చిన్న మీనియేచర్ స్టాచ్యూస్లా పెట్టారు. ఈ స్టాచ్యూస్ అయితే 2 కాస్ట్ అండి, అన్ని 1000 అబోవే. ఇక్కడ ఈ మీనియేచర్ స్టాచ్యూస్ బాగున్నాయి, కానీ చూడడానికి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, షాపింగ్ చేయొచ్చు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ గెటప్ వేశారు, ఇక్కడ రాధా గెటప్ వేశారు. అందరూ కూడా చాలా బాగా వేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ నుండి మళ్ళీ ఫుల్ రెయిన్ పడటం వల్ల మొత్తం రోడ్ అంతా హెవీ స్టక్ అయిపోయింది వాటర్తోని. అసలు వెళ్ళలేము అనుకున్నాము, బట్ శ్రీకృష్ణుని దయతోని ఎలాగైతేనేమి సేఫ్గా హోమ్కి రీచ్ అయ్యామండి. నాకు అదే అనిపించింది. ఇంత వాటర్ ఫ్లోటింగ్లోని వెళ్ళడం టూ హార్డ్, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్ అంతా కూడా వాటర్తో స్టక్అప్ అయిపోయింది, బట్ వీ సేఫ్.